గృహజ్యోతి పథకానికి సంబంధించి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కీలక అప్డేట్ ఇచ్చింది. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు మరో అవకాశం ఇచ్చింది. ఈ మేరకు గురువారం టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హత ఉన్న వాళ్లు వినియోగించుకోవాలని సూచించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించేందుకు గృహజ్యోతి స్కీమ్ను తీసుకొచ్చింది. ఇందుకోసం మార్గదర్శకాలను ఖరారు చేసిన లబ్ధిదారులను గుర్తించింది. ప్రత్యేకంగా ప్రజాపాలన అనే కార్యక్రమం ద్వారా గ్రామాల్లో దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో ఉచిత విద్యుత్ స్కీమ్కు సంబంధించిన దరఖాస్తుల్లో పలువురు విద్యుత్ కనెక్షన్ నంబరును తప్పుగా ఎంట్రీ చేసి ఇచ్చారు. ఫలితంగా ఇలాంటివారు అర్హత ఉన్నప్పటికీ జోరో బిల్లులు జనరేట్ కావటం లేదు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కొత్తగా సవరణ చేసే అవకాశం కల్పించారు. అర్హులైన వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తామని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏమైనా తప్పులు ఉంటే సవరణ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కరెంట్ బిల్లుల చెల్లింపులో మార్పులు జూలై 1 నుంచి ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి విద్యుత్ బిల్లులు చెల్లింపు ప్రక్రియలో మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి యాప్ల ద్వారా చెల్లించడం నిలిపివేసినట్లు విద్యుత్ పంపిణీ సంస్థలు ఇటీవలే ప్రకటన చేశాయి. దీంతో చాలామంది వినియోగదారులు చెల్లింపుల విషయంలో కాస్త గందరగోళానికి గురవుతున్నారు. మళ్లీ కరెంట్ ఆఫీసులకు వెళ్లి పేమెంట్ చేయాలా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే వినియోగదారులు గతంలో మాదిరిగానే సింపుల్గా పేమెంట్ చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ముందుగా మీరు టీజీఎస్పీడీసీఎల్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి. హోమ్ పేజీలోనే బిల్ పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో వివరాలను నమోదు చేసి సింపుల్గా కరెంట్ బిల్లును క్లియర్ చేసుకోవచ్చు. కేవలం వెబ్సైట్ మాత్రమే కాదు, యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకొని ఈ ప్రక్రియను కంప్లీట్ చేయవచ్చు. మీ కరెంట్ బిల్లును ఇలా కట్టేయండి. విద్యుత్ వినియోగదారుడు బిల్లు చెల్లించేందుకు ముందుగా https://tzsouthchrnpowr.org/ వెబ్సైట్లోకి వెళ్ళాలి. హోమ్ పేజీలో పే బిల్ ఆన్లైన్ అనే ఆప్షన్పై కనిపిస్తుంది. దీనిపై నొక్కాలి. ఇక్కడ మీరు ఉపయోగించే యూఎస్సీ యూనిక్ సర్వీస్ నంబర్ను నమోదు చేసి సబ్మిట్ బటన్ పై నొక్కాలి. బిల్కు సంబంధించిన వివరాలను డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత క్లిక్ హియర్ టు పే అనే ఆప్షన్ పై నొక్కాలి. ఇక్కడ మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో బిల్లు చెల్లించేందుకు రకరకాల ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో ఒకదానిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డెబిట్ కార్డు లేదా వాలెట్ వంటి ఆప్షన్లు ఉంటాయి. మీకు అనువుగా ఉన్న దానిని ఎంపిక చేసి బిల్ క్లియర్ చేసుకోవచ్చు. ఇక వెబ్సైట్ ద్వారానే కాకుండా టీజీఎస్పీడీసీఎల్ యాప్ నుంచి కూడా ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. ఇందుకోసం ముందుగా వినియోగదారుడు గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీజీఎస్పీడీసీఎల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ అయ్యాక బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. ఇక వెబ్సైట్, యాప్ ద్వారా కాకుండా మీ సేవా కేంద్రాలకు వెళ్లి కూడా పేమెంట్ చేయవచ్చు. ఇక మీకు దగ్గర్లోనే కరెంట్ ఆఫీస్ కేంద్రం ఉంటే అక్కడ కూడా పెండింగ్ బిల్లులను క్లియర్ చేయవచ్చు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.